కెమెరా తీస్తారు, చూద్దాం ఆయన చెక్ చేద్దాం. ఇది కిందకెళ్ళి రోడ్ ని బ్లాక్ చేసి ఇక్కడ దాకా అంటే ఇది కూడా వాళ్ళదే కాబట్టి మొత్తం కలిపి తీసేసుకున్నారు, ఇంక్లూడింగ్ దిస్ వన్, ఈ పార్క్ తో కలిపి ఇది 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 మొత్తం ఈ రోడ్స్ కూడా మనకు అప్రోచ్ ఎల్ షేప్ లో మొత్తం సార్. ఇంత పెద్ద లేవు 3 హౌసెస్ ముందుకెళ్ళాం సార్. ఇంకొకటి సార్, ఇక్కడికి ఇక్కడ వాల్ ఇక్కడ వరకు కట్టిన ఉంది సార్. తర్వాత ఆబ్జెక్ట్ చేస్తే ఆ ప్లాట్ వాళ్ళు మాకు ఎంట్రన్స్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అంటే అప్పుడు వాళ్ళు ఎంత షిఫ్ట్ చేశారు సార్. సార్ ఇంకొకటి సార్, ఇది ఒకటి సార్, ఈ ట్రయాంగిల్ బిట్ కూడా మొత్తం ఇది పార్క్ ఏరియా సార్. ఇది ఒక పార్క్ ఏరియా, ఇది ఒక పార్క్ ఏరియా. ఇది ముందే అమ్మేశారు సార్ వేరే వాళ్ళు. ఇది నాగార్జున కన్స్ట్రక్షన్ లో తీసుకున్నాం. Do you have the blasting permission? రాకుండా ఏం చేశారు మీరు? ఇప్పుడు వితౌట్ ఎనీథింగ్ మీకు ఏ పర్మిషన్ లేకుండా మీరు ఎలా తవ్వటం మొదలెడతారు, ఎలా ఫెన్సింగ్ చేసుకుంటారు, ఎలా మీరు బ్లాస్టింగ్ చేశారు? బ్యారికేడింగ్ ఈజ్ ఆల్సో యు ఆర్ క్లోజింగ్ ఇట్, రైట్? యు ఆర్ క్లోజింగ్ ఇట్, యు ఆర్ ఫెన్సింగ్, దిస్ ఇస్ ఫెన్సింగ్, రైట్? yes sir, we are closing our land sir. What permission do you have? మీ పర్మిషన్ తీసుకున్నారా కదా sir? Barricading ki మీరు బిఫోర్ barricading or even a small fencing also you need to have a permission from the competent authority. Whether you have got that permission? sir, we have అన్ని అప్లైడ్ కాదు. ఏం పేరు బాబు నీ పేరు? రాఘవేంద్రరావు. అన్ని అప్లైడ్ కాదు. మీకు వచ్చిందా పర్మిషన్ ఏమన్నా? పర్మిషన్ అయితే రాకుండా నువ్వు ఎలా చేస్తావు ఇక్కడ? కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 ప్లాట్లు ఉన్నాయి. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీం వచ్చి అన్రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా మేము పార్టీ కానటువంటి ఒక కేసు పెట్టి రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాడు. 9.5 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. మిగతా ప్లాట్లకు కూడా దారి లేకుండా చేసి, దారి లేకుండా కాకుండా అటు అప్రోచ్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా చేసి ఒకసారి వెళ్తే మమ్మల్ని దుర్భాషలాడి లోపల తాళం వేసాడండి. ఇక మేము 2007 సంవత్సరం నుంచే కేసులు పోరాడుతున్నామండి. 2007లో కేసు వేస్తే సెప్టెంబర్ 9, 2024లో డివిజన్ బెంచ్లో మాకు ఫర్గట్ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి లెగవట్లేదండి. లెగవకుండా ఆయనకి ఏ డాక్యుమెంట్ తోటైతే వచ్చాడో లోపలికి అది ఇల్లీగల్ అండ్ వాయిడ్ అని హైకోర్టు చెప్పింది, డివిజన్ బెంచ్ చెప్పింది. అయినప్పటికీ మేము ఇంకా ఈ సంధ్యా కన్వెన్షన్ దాంట్లో పబ్లిక్ ప్రాపర్టీస్ని సేఫ్ గార్డ్ చేయడానికి హైడ్రా టీమ్ పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకొని మన హైడ్రా టీమ్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు స్విఫ్ట్గానే యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేశారు. మేము మా ప్లాట్ ఓనర్స్ అందరము మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా అనే ఇనిషియేటివ్ మాలాంటి సామాన్యులకి ఎంతో అండగా ఉంటుంది. ఇలాంటివి వచ్చి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి హైడ్రా టీమ్కి, రంగనాథన్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్లాట్స్ కొన్నాము 80 మెంబర్స్, అందరూ రిటైర్మెంట్ డబ్బులతో కొన్నాము. 2000 నుంచి 2007 దాకా బాగానే ఉంది. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అని చెప్పి రవి క్రేన్స్ అల్లుడు ఆయన ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేశాడు. అప్పటికే ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఆపరేట్ అవుతుండేది. అవన్నీ పగలగొట్టేసి ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వచ్చాడు. తర్వాత అక్కడ ప్లాట్స్ ఉండేసరికి ఆ ప్లాట్లు మొత్తం తవ్వేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మార్చేసి ఆ రాత్రి చేసి ఆయన ఇల్లీగల్గా చేశాడు. కూడా అప్రూవ్డ్. మేము 2007 నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. 2024లో మాకు హైకోర్టులో చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో మాకు ఫర్గా వచ్చింది. అయినా కూడా ఆయన ఖాళీ చేయడం లేదు. అందుకని హైదరాబాద్ని అప్రోచ్ అయితే రంగనాథన్ గారితో మొత్తం మాకు కేసు రిప్రజెంట్ చేసాము. ఆయన పాజిటివ్గానే యాక్ట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆ షీట్లన్నీ తీయిస్తున్నారు. ప్లస్ ఆయన ఏంటంటే లోపల బస్సులు అన్నీ పెట్టుకొని కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. మంత్లీ 50 lakhs రెంట్ అట్లా వస్తుంది. ఆ డబ్బులు అందరికీ తిని పెడుతున్నాడు అనుకుంటా. అందుకని చెప్పి ఆయన సైట్ వదలడం లేదు. అందుకని చెప్పి హైదరాబాద్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఈరోజు ఆయన వెకేట్ చేయిస్తున్నారు. ఇదే మాకు హైడ్రాకి థ్యాంక్స్.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.